guys, welcome back to my YouTube channel. This is Rider Parmesh. ఈ రోజు వచ్చేసి మనం అరుణాచలం అయితే వెళ్తున్నాము. నిన్న ధనుష్కోట్ నుంచి చిన్నశైలం అనే ఒక విలేజ్ కి అయితే వచ్చిన. చిన్నశైలం నుంచి మళ్ళీ ఇప్పుడు అరుణాచలం అయితే వెళ్తున్నా. చిన్నశైలం నుంచి అరుణాచలం వచ్చేసి 58 కిలోమీటర్స్ ఉంది. నిన్న ధనుష్కోడి నుంచి చిన్నశైలానికి 300 కిలోమీటర్స్ వచ్చినాము. నిన్న చాలా అంటే చాలా నైట్ అయిపోయింది, ఇంకా టైర్డ్ అయిపోయినా ఇంక తీసుకున్నా. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు డైలీ రావాలంటే పక్కలో నా గంట సింబల్ని కూడా కొట్టండి. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపియండి. ఇక ముందు నుంచి కూడా చాలా మంచి మంచి వీడియోలు చేస్తా, చాలా మంచి వీడియోలు చేస్తా, అస్సలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పల్లెటూరు నుంచి అయితే వెళ్తున్నాము. రూట్ మ్యాప్ అయితే ఈడంగా తీసుకెళ్తుంది. నైట్ కొంచెం ఏమైందంటే మనము ఒక 35 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయినాము. ఆ నైట్ అయితే ఒక వణికిన పానం మొత్తం ఇట్లా వణికింది. 35 కిలోమీటర్స్ ముందుకు తీసుకెళ్ళింది. ఇంకా నేను రూట్ మ్యాప్ అంతా చూసుకోలే, ఒకసారి ఇట్లా చూసుకున్నా స్ట్రేట్ అని చూపించింది. మన బండికి అయితే చైన్ స్ప్రే లేదు, ఆయిల్ లేదు, ఏం లేదు. మొత్తం చైన్ మొత్తం లూజ్ అయిపోయింది. గల్ 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 అంటుంది మొత్తము. ఇంకా ఏడవాడిపోతుంది అని భయం అవుతుంది. చైన్ మొత్తం ఇట్లా లూజ్ అయిపోయి ఏడవాడిపోతుంది అని అసలుకి చాలా అంటే చాలా భయం వేస్తుంది. నేను ఈ రోజు అయితే ఏడ టిఫిన్ చేయొద్దు అనుకుంటున్నా. టిఫిన్ అయితే ఏడ చేయను. ఇప్పుడు ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. చూద్దాం ఆడ బండి పార్కింగ్ ఉందా లేదా, ఎడబెట్టుకోవాలి బండి, నాకు కూడా తెలుస్తలేదు. ఇప్పుడు ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసిన. టెంపుల్ ముందరనే బండి పార్కింగ్ చేసేసిన. నేను బండి దిగిన వెంటనే ఒక బొట్టు పెట్టి అవ్వ ఉంటే పక్కల బొట్టు అయితే పెట్టించుకున్నా. ఇంకా అవ్వతోటే కొబ్బరికాయలు, దీపం ఇవన్నీ తీసుకున్నా. 50 రూపీస్ అయినాయి దీంట్లో. ఈడ చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు, మనం కూడా వెలిగించాలి, చాలా మంచిది. ఇంతమంది పబ్లిక్ ఉన్నారు చూడండి దీపంతాలు వెలిగించడానికి. కొబ్బరికాయలు ఇవన్నీ నేనైతే మంచిగా దేవునికి మొక్కి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసిన. మీరు దేవునికి దీపంతాలు ముట్టించిన తర్వాత మీ లెఫ్ట్ సైడ్ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి. ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటదంట. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా. టెంపుల్ కాడ మన బైక్ పెట్టేసి నడుచుకుంటా, చెప్పులు లేకుండా, షూ లేకుండా, సాక్సులు లేకుండా మీరైతే రండి. నేను కూడా చెప్పులు లేకుండా వెళ్తున్నా చూడండి. ఇంకా ఇప్పటి వరకు టిఫిన్ చేయలే, ఏం చేయలే. ఇట్లా ఉపవాసం మీదనే నేను దర్శనం చేసుకుందాం అనుకుంటున్నా. మనం చేసే ఈ ప్రదక్షిణంలో 8 శివలింగాలు ఉంటాయి. అవి వచ్చేసి కొండకు 8 దిక్కులుగా ఉంటాయి. నేను మాత్రం ప్రతి ఒక్క టెంపుల్ ని విజిట్ చేసిన. ప్రతి ఒక్క టెంపుల్ కాడ బొట్టు పెట్టుకోవడం అయితే ఖచ్చితంగా జరిగింది. ఈ గిరి ప్రదక్షిణం వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి అన్న స్టార్ట్ చేయాలి, లేదంటే ఈవినింగ్ 5 o'clock నుంచి అన్న స్టార్ట్ చేయాలి. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే మీ కాలు అయితే కాలిపోతుంటాయి, మొత్తం బొగ్గలు వస్తాయి, ఎర్రగా అయిపోతుంటాయి. ఒక తాత దగ్గర అట్టి పండ్లు తీసుకొని నాకు తోచిన ఒక 10 మందికి అయితే అట్టి పండ్లు ఇచ్చిన. ఇలాంటి వాళ్ళు చాలా మంది కూర్చుంటారు. మీకు తోచిన పనులన్నా ఏవన్నా సరే వాళ్ళకి ఇచ్చుకుంటే ఇక్కడ మన ఇండియా నుంచే కాకుండా అవుట్ ఆఫ్ నుంచి కూడా చాలా మంది వస్తారు. ఒకటే టెంపుల్ దగ్గర నాకు ఇన్ని లింగాలను దర్శించుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర మొత్తం ఇట్లా బయట పోస్టర్లు ఉంటాయి. మీకు ఏ లింగము ఏది అనేది మొత్తం నేమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటది. మీరు ప్రతి ఒక్క టెంపుల్ ని విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా చాలా బాగుంటది. మీరు వెళ్లే దారిలో సాయిబాబా టెంపుల్ కూడా ఉంటది, చాలా అంటే చాలా బాగుంటది. అది కూడా విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది, చాలా ప్రశాంతం. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉందామంటే అస్సలు అయితే లేదు. ఇక 14 కిలోమీటర్లు నడవాలంటే మామూలు విషయం కాదు. ఇంకా నేను పోయేదారిలో అన్నదానం పెడితే ఆడ పులిహోర తిని ఆ నుంచి అయితే ఇంకా బయలుదేరిన. చాలా బాగుండే టేస్ట్. మీరు వెళ్తుంటే టాయిలెట్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, పండ్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి తినడానికి మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. మీరు గిరి ప్రదక్షిణాన్ని గిట్ట చేస్తే గాన మీరు ఈ మోక్ష మార్గాన్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ మోక్ష మార్గం ఎట్లుంది తెలుసా, నేను వెళ్ళే అంత సన్నగా ఉంది, కానీ అందులో నుంచి ఎంత లావుగున్నా బయటకు వస్తారు. నేను అదే షాక్ అయినా. నిజంగా అది ఒక దేవుని ఆజ్ఞ అనే చెప్పాలి. నిజంగా అంత బాగుంది. తోంతన నటరాజుకి నట భంగిమవో, తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో